పాపనాశి దగ్గరికైతే వచ్చామండి. పాపాలు పోతాయంట స్నానాలు చేస్తే. ఆ పాపం పోయి వచ్చే పుణ్యమన్నా రాని అని చెప్పేసి మేమైతే వచ్చి స్నానాలైతే చేసాము. అసలు ఎంత చల్లగా ఉన్నా ఎంత బాగుందో అక్కడ క్లైమేట్ కానీ అలా స్నానాలు చేస్తుంటే నాకైతే అలా ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అలా స్నానాలు చేసాము. కానీ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి నాకు అసలు అర్థం కాలేదు. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళని నేను డౌట్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వెంకటేశ్వర స్వామిని కడిగిన నీళ్ళు వస్తాయి అని చెప్పారు. అక్కడికి వస్తుంటాయి అని. వెంకటేశ్వర స్వామిని కడిగిన నీరు మనం పోసుకుంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. అసలు నాకు చెప్పిండేది అదే. మీకు తెలిసింటే కమెంట్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలి, అది మీ ద్వారాగానే పోవాలి. చూసుకునే వాళ్ళైతే చాలామంది ఉన్నారు, లైక్ చేసే వాళ్ళైతే తక్కువ ఉన్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసేయండి. మా బావ చూడండి అసలు పక్కకు కూడా రాడు. మేము ఇలా చిన్నపిల్లల మాదిరి ఆడాలనుకుంటే ఆయన ఆడే ఉన్నాడు, వచ్చేసాడు. చూడండి మేము ఇలా ఎంజాయ్ చేసామండి. ఇంకా ముందుకి మేమేం చూసాము, పార్కుకి కానీ వెళ్ళామండి, జూ పార్క్కి. ఆ వీడియోస్ కానీ మీకు పంపిస్తాను. బాయ్ బాయ్.